హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి పర్మనెంట్ జాబ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తీసుకొని వచ్చాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, సో దట్ నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ రిలేటెడ్ టు జాబ్ అప్డేట్స్ తీసుకురావడానికి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి, నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావడానికి. ఇక కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన ఫర్దర్ జాబ్స్ ఏమైనా కావాలంటే నోటిఫికేషన్ సంబంధించిన కామెంట్స్ ఇవ్వండి, నేను మీకు రివర్ట్ ఇస్తాను, రిప్లై ఇస్తాను. ఇక మన వీడియోలోకి ముందు వెళ్తే రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థ. ఇట్ వర్క్స్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేసేటటువంటి నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ అండి. ఇట్లాంటి కంపెనీలో పనిచేయడం అనేది ఇట్స్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ కంపెనీలో మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు కొన్ని జాబ్స్కి సంబంధించినటువంటిది. రైల్టెల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ యూనిట్ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ హ్యావింగ్ అ వైడ్ రీచ్ ఆఫ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అండి. త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ అనేది లే చేసి ఉన్నారు. ఎట్ ప్రజెంట్ రైల్టెల్ హ్యాస్ ఆపరేషనల్ డేటా సెంటర్స్ ఎట్ గుర్గామ్ అండ్ హైదరాబాద్లో, మన హైదరాబాద్లో కూడా రైల్టెల్ ఆఫీసెస్ అనేది ఉన్నాయి, డేటా సెంటర్స్ అన్నీ ఉన్నాయి. ఇక పొజిషన్స్ అనేది చూసుకుంటే వారు విడుదల చేసినటువంటి పొజిషన్స్ ఏంటంటే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ E1 కింద లెవెల్ వచ్చేసి స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 40,000 to 1,40,000 రూపీస్ ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసి 12 lakhs అప్రాక్సిమేట్లీ ఉంటుంది. ప్లస్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి పే కూడా ఉంటుంది అంటున్నారు. స్పెషలైజేషన్ వచ్చేసి సిస్టమ్ అడ్మిన్, ఇందులో వచ్చేసి మొత్తంగా 3 పొజిషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి మేనేజర్ టెక్నికల్ కింద E2 లెవెల్ కింద స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 50,000 రూపీస్ to 1,60,000 రూపీస్ అనే స్కేల్ ఉంటుంది. సిటీసీ చూసుకుంటే 15 lakhs అప్రాక్స్ ఉంటుంది. ప్లస్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ పే అనేది కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మొత్తంగా 4 పొజిషన్స్ ఉన్నాయి. స్పెషలైజేషన్ డేటాబేస్ అడ్మిన్ కింద 3 ఉన్నాయి. అండ్ స్పెషలైజేషన్ IT కింద 1 పొజిషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ మేనేజర్ టెక్నికల్ E3 లెవెల్ కింద పొజిషన్స్ ఉన్నాయి. స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 60,000 to 1,80,000 రూపీస్. సిటీసీ వచ్చేసి 18 lakhs అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అండ్ యాన్యువల్ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి పే కూడా ఉంటుంది. ఈ పొజిషన్స్కి వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. స్పెషలైజేషన్ సిస్టమ్ అడ్మిన్ కింద 1 పొజిషన్ ఉంది. అండ్ IT కిందకి వచ్చేసి 1 పొజిషన్ ఉంది. మొత్తంగా 9 పొజిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటి కంపెనీలో మనము పొజిషన్స్ తక్కువ ఉన్నా కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేసి జాబ్ కొట్టాలి, ఎందుకంటే ఇట్స్ అనే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే చెప్పారో అది ఇంక్రీజ్ కావచ్చు, తగ్గచ్చు అని కూడా వారు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి రైల్టెల్కి సంబంధించినటువంటి సబ్సిడరీస్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ వారికి సంబంధించిన బిజినెస్ అసోసియేట్స్ సంబంధించినటువంటి ఆఫీసెస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ ఎక్కడైనా కానీ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. లోకల్ నేటివిటీ అనే ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకొని సక్సెస్ అవ్వాలి. ఇక ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాల్సినవి చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ టెక్నికల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ వారికి BE, BTech, BSc ఇంజనీరింగ్తో రిలవెంట్ సంబంధించిన పొజిషన్స్లలో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 21 years అండి, మ్యాక్సిమం 30 years ఉండాలని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అది కూడా పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత పనిచేసిన దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తారు ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్. ఇక నెక్స్ట్ మేనేజర్ టెక్నికల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కింద BE, BTech, BSc ఇన్ రిలవెంట్ సంబంధించిన సబ్ బ్రాంచెస్లో పనిచేసిన వారు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు MSc, MCA వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది లెవెల్ E2 కింద ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 23 years నుంచి 31 years వరకు ఏజ్ లిమిట్ చెప్తున్నారు. ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. ఒకసారి మీరు నోటిఫికేషన్లో క్లియర్గా సంబంధించిన పొజిషన్స్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్లు అన్నీ చూసుకోండి. దీంతోపాటు కొన్ని సర్టిఫికెట్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ మీరు క్లియర్గా ఇవన్నీ కూడా నోటిఫికేషన్లో వారు మెన్షన్ చేశారు. మేనేజర్ అండ్ టెక్నికల్ పోస్ట్కి సంబంధించి ఈ లెవెల్ వచ్చేసి E2 అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 23 years నుంచి 31 years అనేది మ్యాక్సిమం. అండ్ సేమ్ రిలవెంట్ ఫీల్డ్ వచ్చేసి BE, BTech, BSc బ్రాంచెస్లలో క్వాలిఫికేషన్ చేసి ఉండాలి. అండ్ MSc అండ్ MCAలో కూడా ఈక్వలెంట్ రిలేటెడ్ బ్రాంచెస్లో
వారు యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలని మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. దాంతోపాటు కొన్ని సర్టిఫికేషన్స్ కూడా కావాలని చెప్తున్నారు. ఇక పోస్ట్ సీనియర్ మేనేజర్ టెక్నికల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కింద లెవెల్ E3 కింద ఉంటుంది ఈ పొజిషన్. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years అనేది మినిమం అండ్ 34 years అనేది మ్యాక్సిమం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించిన BE, BTech అండ్ ఇన్ రిలవెంట్ బ్రాంచెస్లో చేసిన వారు ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు కూడా రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత రిలవెంట్ ఫీల్డ్లో పనిచేసిన వారు క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ కూడా నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దాంతోపాటు సర్టిఫికేషన్స్ కూడా ఉండాలి కొన్ని, అవి కూడా మీరు మెన్షన్ చేసిన దాని ప్రకారంగా చూసుకోవచ్చు. అండ్ పోస్ట్ వచ్చేసి సీనియర్ మేనేజర్ టెక్నికల్ IT కింద చూసుకుంటే లెవెల్ E3 కింద ఈ పొజిషన్ అవైలబుల్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 27 years, మ్యాక్సిమం 34 years అని చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి BE, BTech, BScలో ఉండాలి ఇన్ ద రిలవెంట్ బ్రాంచెస్లో. ఎక్స్పీరియన్స్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్లో చేసి ఉండాలి. దాంతోపాటు సర్టిఫికేషన్స్ అనేవి కూడా ఇచ్చారు, ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి, డీమ్డ్ యూనివర్సిటీ నుంచి చేసిన వారై ఉండాలి. రెగ్యులర్గా చేసిన వారయ్యే ఉన్నవారు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది క్యాలిక్యులేషన్ చేసేది ఓన్లీ పోస్ట్ క్వాలిఫికేషన్ తర్వాత ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే అప్లోడింగ్ ఆఫ్ ద డీటెయిల్ వేకెన్సీ నోటీస్ ఆన్ రైల్టెల్ కార్పొరేషన్ వెబ్సైట్లో వచ్చేసి 7th of March వాళ్ళ నోటిఫికేషన్ అనేది రైల్టెల్ వెబ్సైట్లో పెడతారని చెప్పారు. ఇప్పుడు అదే నోటిఫికేషన్ని మనం చూస్తున్నాము. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 6th of April రోజు లాస్ట్ డేట్ అండి. ఈ డేట్ని మీరు మార్క్ ఇన్ యువర్ క్యాలెండర్ అండ్ ప్లీజ్ బీ ప్రిపేర్డ్ టు సబ్మిట్ బిఫోర్ ద డేట్ కమ్స్. కాబట్టి ముందుగానే అప్లై చేసుకోండి. ఇక రిలాక్సేషన్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ప్రతి కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అవన్నీ కూడా వీళ్ళు అనెక్సర్ 2లో ఇచ్చారు, అవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు సంబంధించినవి. ఇక అప్లికేషన్ ఫీజు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్ ఫీజు గుర్తుంచుకోండి, 1200 రూపీస్ ఉంటుంది. SC, ST, PWD వరకు మాత్రం 600 రూపీస్ ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీద పేయబుల్ ఎట్ న్యూ ఢిల్లీ మీద తీసేసి అప్లికేషన్ తోటి మనము ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది పంపించాల్సి వస్తుంది. ఇక హౌ టు అప్లై అనేది చూసుకుంటే ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేయాల్సినటువంటి పొజిషన్స్, ఆన్లైన్లో లేదు. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాల్సింది లేదు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో పాటు ఖచ్చితంగా వారు ఇచ్చిన ఈ అడ్రస్కి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఫామ్స్ అన్ని నింపేసి, నోటిఫికేషన్లో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ కూడా ఉంది, అక్కడి నుంచి కూడా మీరు కంప్లీట్గా ప్రింట్అవుట్స్ తీసుకొని ఎక్కడ కూడా తప్పులు లేకుండా నింపేసి అప్లికేషన్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనే నేమ్ మీరు క్వాలిఫైడ్ ఉన్నటువంటి పోస్ట్ రాసేసి ఈ పొజిషన్స్కి అప్లై చేసుకుంటూ అటాచ్డ్ ఫామ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి మీరు బిఫోర్ ద డేట్ రోజు పంపించాల్సి ఉంటుంది. అది ఎప్పటి వరకు పంపించాలంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ బై పోస్ట్, కొరియర్ ఆర్ హ్యాండ్ వచ్చేసి 6th of April వరకు పంపించాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఈ ఎటువంటి కరస్పాండెన్స్ కానీ ఇవన్నీ కూడా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి మీరు యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ అండ్ యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడిని మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఇవ్వండి. దాంతోపాటు 3 months ఓల్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 3 months కంటే ఎక్కువ ఉన్నటువంటి పాస్పోర్ట్ సైజుని ఇవ్వకండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ని సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక ఇన్స్ట్రక్షన్స్ ఇంకా చూసుకుంటే వేరే ఇష్యూ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అనేది అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేస్తారో రైల్టెల్ వెబ్సైట్ని రెగ్యులర్గా మీరు లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్లో చూడండి, అక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు వారు. ఒక్కసారి అప్లికేషన్ ఫామ్లో నింపిన తర్వాత ఎటువంటి డేటాని కరెక్షన్స్ చేయడానికి వారు అలౌ చేయరు. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడే క్లియర్గా డీటెయిల్గా నింపండి. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో కానీ గవర్నమెంట్లో పనిచేస్తున్నారో వారు ఈ పొజిషన్స్కి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసేవారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత మీరు వేరే దగ్గర పనిచేసే రిజిగ్నేషన్ అనేది యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, వారు ఆ లెటర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు
మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వారందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇక ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పే చేస్తారు. బట్ ఇది నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకోండి ఎవరు ఎలిజిబుల్ ఉంది అనేది. తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా మెడికల్ స్టాండర్డ్ ప్రకారంగా మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది కూడా ఉంటుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఆధార్, పాన్ అండ్ పాస్పోర్ట్ అనేది ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి బిఫోర్ ఇంటర్వ్యూ అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రొబేషన్ అనేది 2 years అనేది ఉంటుంది. సర్వీస్ అగ్రిమెంట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. 3 years వరకు సర్వీస్ అగ్రిమెంట్ అంటే 3 years వరకు ఈ రైల్టేలోనే పనిచేయాల్సి వస్తుంది. ఎవరైతే ముందుగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారో వారు సర్వీస్ అగ్రిమెంట్ 2 lakhsకి ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. రిజిగ్నేషన్ ఎవరైనా మీరు చేయాలనుకుంటే 3 months నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఈ నోటిఫికేషన్ సంబంధించిందైనా మొత్తం కూడా వెబ్సైట్లోనే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఎన్ని కార్జెండం కానీ మిగతా ఏమున్నా కానీ అక్కడ వెబ్సైట్ నుంచే చూసుకోండి. మీరు బయట ఎక్కడ కూడా వేరే అన్ఆథరైజ్డ్ పబ్లికేషన్స్లలో కానీ వెబ్సైట్స్లలో చూడకండి. యూ విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అన్నీ చూసుకోవచ్చు. నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ వైజ్గా కావాల్సిన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి అప్లై చేసే ముందు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ని క్లియర్గా మీరు చదివి ఉండండి. అనెక్సర్ 2లో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఎక్కడ కూడా తప్పులు లేకుండా క్లియర్గా డీటెయిల్గా నింపండి. ఈ అప్లికేషన్తో పాటు మనము కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి పంపించాల్సి వస్తుంది పోస్ట్కి. క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన అప్లికేషన్ ఫీజు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నింపాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ ఆలస్యం ఎందుకు, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో జాబ్కి అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారో అప్లై చేస్తున్నారో వారందరూ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే జాబ్ కోసం నీడీ ఉన్నారో ప్లస్ ఎవరైతే వాళ్ళకి సూట్ అవుతుంది ఈ జాబ్ అనుకున్న వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.